అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి రాజకీయ సలహాదారుగా ఉన్నటువంటి హరిప్రసాద్ ఇప్పుడు ఎమ్మెల్సీ కాబోతూ ఉన్నారు. ఇకపోతే అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు, ఎఫ్ఐఆర్ నమోదైన 3 ఏళ్లలోగా కేసుల పరిష్కారం కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే అప్పుల కుప్పగా విద్యుత్ సంస్థ ఎన్నడూ లేనంతగా 1.2 లక్షల కోట్లకు చేరిన రుణభారం. ఈ పరిస్థితికి దారితీసిన కారణాలపై చర్చించిన సీఎం చంద్రబాబు గత వైకాపా ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలే కారణమన్న అధికారులు. జగన్ అప్పుల తీరి ఇంధన శాఖను నిండా ముంచింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్నడూ లేనంతగా సంస్థ అప్పులను 1.2 లక్షల కోట్లకు పెంచింది. ఈ పరిస్థితి నెలకొనడానికి దారితీసిన కారణాలపై సచివాలయంలో మొదటి బ్లాక్లో ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్షించారు. గత ప్రభుత్వం స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా 5 ఏళ్ల వ్యవధిలో బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసిన విద్యుత్ ఎంత, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, సంస్థపై అప్పుల భారం పెరగడానికి కారణాలేంటి తదితర అంశాలపై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంధన శాఖపై ఈ నెల 9-8న శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా సంస్థ ఆర్థిక అంశాలపై సమీక్షించారు. ప్రజలపై 18,000 కోట్ల భారం వేసినా కూడా ఈ పరిస్థితి వచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది గతంలో చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్థను అప్పులు పాలు చేశాడని జగన్ చెప్తే ఇప్పుడు జగన్ చేశాడన్నటువంటి చెప్పుకొస్తున్నారు. అసలు విషయం ఏంటన్నటువంటి శ్వేతపత్రంలో చూడాల్సింది. లేకపోతే మహిళలు, చిన్నారులపై